మన తెలంగాణ గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది ఉమెన్ సెక్యూరిటీ కోసం, క్రైమ్ రేట్ తగ్గించడానికి మనం ఏం చేసాము అనేది ఎంతమంది రాశారో ఆలోచించండి ఒకసారి. మీ ఎస్సేలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఉమెన్ సెక్యూరిటీ కోసం ఎంతమంది రాశారని మనం ఆలోచించాలి. ఎగ్జాంపుల్స్ రాస్తే మన స్టేట్ గవర్నమెంట్లో జరిగిన క్రైమ్స్ రిలేటెడ్ ఉమెన్, సపోజ్ మనకు మోస్ట్ ఫేమస్ దిశ కేసు ఉంది, ఎంతమంది దిశ కేసుని కోట్ చేశారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు రాసే ఎగ్జాంపుల్స్ క్లియర్గా క్వశ్చన్ అడ్రస్ చేయాలి. మీరు ఏం రాశారనేది మీరు ఒక రిఫ్లెక్షన్, మీరు మీకు అనాలిసిస్ చేసుకోవాలి. నేను కరెక్ట్ పాత్ వెళ్తున్నానా, రాంగ్ పాత్ వెళ్తున్నానా అది తెలుసుకుంటే నెక్స్ట్ ఎస్సే వచ్చేటప్పుడు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుందన్నమాట. ఫర్ ఉమెన్స్ ప్రొటెక్షన్ అంటే కీ పాయింట్ ఏంటంటే ఉమెన్స్ ప్రొటెక్షన్ గురించి. సో మనం రాస్తే ఉమెన్ ప్రొటెక్షన్ గురించి రాయాలి, ఎడ్యుకేషన్ గురించి కాదు, హెల్త్ గురించి కాదు, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇటువంటి ఏమీ రాయకూడదు. ఎక్కువ ఫోకస్ అంతా ఉమెన్ ప్రొటెక్షన్, వాళ్ళ యొక్క సేఫ్టీ, పరిరక్షణ ఎలా అనే దాని మీదే ఫోకస్ ఉండాలి. ఇది మన కీవర్డ్, గుర్తుపెట్టుకోండి, ఇది మన కీవర్డ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనము ఈరోజు ఈ టాపిక్ చూద్దాం. ఈరోజు ఇచ్చారు ఎస్సే. చూడడానికి క్వశ్చనే చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు అందరూ 1 లైనర్ క్వశ్చన్స్ చూడడం అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ క్వశ్చన్ చదవడానికి మనకి ఇచ్చే 1 అవర్లో 2-3 మినిట్స్ అయిపోతుంది. కొంతమందికి 5 నిమిషాలు కూడా పట్టచ్చు టైం అవ్వడానికి. సో ఆ విషయం మనకు చదవడానికి చాలా టైం పడుతుంది. సో కానీ మనం ఫాస్ట్గా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అసలుకి గ్రూప్ 1లో స్టార్ట్ చేసే ముందు నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ టైం గ్రూప్ 1 10 years తర్వాత మనకు పెడుతున్నారు కాబట్టి చాలామంది క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనే అవగాహనే పూర్తిగా ఉండదు. ఆ పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ప్రిపరేషన్ లోపం అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ మన దగ్గర ఉండే క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది మనం చూసుకోవాలి. సో ఎక్కువ శాతం జనరల్ స్టడీస్ లాంటి క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. చూడడానికి ఎస్ఏ ఫిలాసాఫికల్గా ఉండవు, జనరల్ స్టడీస్, ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అట్లా జనరల్ స్టడీస్ లాంటివి ఉంటాయి క్వశ్చన్స్. సెకండ్ ఏంటంటే మన క్వశ్చన్స్ అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. మనం ఆలోచించడానికి ఏం లేదు, వాళ్ళే ఇచ్చారు సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏమున్నాయి అనేసి. వాళ్ళే డైరెక్ట్ క్వశ్చన్లోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాకు ఇది కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళు అది కావాలడిగినప్పుడు మనం డైరెక్ట్ ఆ పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం ఈజీ అవుతుంది. సో దానివల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనరల్ స్టడీస్ మన సిలబస్లు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం వాటినే ఎస్ఏ ఫార్మాట్లో అడుగుతారు. కాబట్టి మనం చదువుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఎస్ఏ లాంటి క్వశ్చన్స్ రావచ్చు అని కూడా. సో ఇంకొకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తాయి. సో జనరల్గా మన మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే వస్తాయి. థర్డ్ వన్ విత్ ఇన్ సిలబస్సే, మన సిలబస్లో ఏవైతే 6 టాపిక్స్ మెన్షన్ చేశారో వాటి నుంచే వస్తాయి. సో వాడు మెన్షన్ చేసినంత వరకే మనం చదవాలి, మెన్షన్ చేయని టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ మెన్షన్ చేసిన టాపిక్స్కి మనం వాల్యూ అడిషన్ అనేది మనం తయారు చేసుకోవాలి. వాల్యూ అడిషన్ అంటే కొటేషన్స్ కావచ్చు, డేటా కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, అవన్నీ తీసుకొని రావాలి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి మనం ఒక ఎస్సే ఎలా మార్చాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు అడిగింది జనరల్ స్టడీస్ లాంటివి, దాన్ని మనం ఒక ఎస్సే రూపంలో మార్చాలి. ఎస్సేకి జనరల్ స్టడీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చదవగానే అర్థమైపోతుంది అనమాట. ఒక ఎస్సే అనుకో వ్యాసం, మనం ఒక ఈనాడులో ఒక ఎడిటోరియల్స్ చూస్తే మనకు తెలుస్తుంది, అది కంప్లీట్ వ్యాసం. ప్రతి పారాగ్రాఫ్కి ప్రతి పారాగ్రాఫ్కి ఒక లింక్ ఉంటుంది, ఒక కోర్ కాన్సెప్చువల్ ఐడియా ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ని ఇంకో పారాగ్రాఫ్కి ఎలా లింక్ చేస్తాం అనేది ఉంటుంది. మన జిఎస్లో అలా ఉండదు, ఒక పాయింట్ ఒకటి రాస్తాం, ఇంకో పాయింట్ వేరే డైమెన్షన్ నుంచి రాస్తాం. ఇక్కడ అలా ఉండకూడదు అనమాట. ప్రతి పారాగ్రాఫ్కి లింక్ ఉండాలి, చదివేటప్పుడు ఫ్లో ఉండాలి. సో ఆ ఫ్లో లేదనిపిస్తే చదివేవాడికి బోర్ కొడుతుంది. అదే ఆల్రెడీ వాళ్ళకి చదవాలని పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు మన ఎస్సేలు, ఫ్యాక్ట్ అది. మన ఎస్సేకి 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వరు. అది ఇవ్వగానే వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఇప్పటికీ ఎక్కువ టైం ఇచ్చాం, ఎన్నో కొన్ని మార్కులు వేయాలనేసి. నీ ఎస్సే వాళ్ళకి చదవాలని అనిపించాలి. ఆ చదవడానికి కావాల్సింది ఫ్లో, చదువుతుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సినిమా హాల్లో కూర్చొని అరే బోర్ కొడుతుంది, ఈ సినిమా ఎప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతామా అని అనుకుంటున్నామంటే మనకి మార్క్స్ పడవు, వాళ్ళు మళ్ళీ పంపించేస్తారు జాబ్ ఇవ్వకుండా. సో మనకి జాబ్ రావాలంటే, మన సినిమా హిట్ అవ్వాలంటే ఆ ఫ్లో అనేది ఉండాలి. ఒక ఫ్లో అనేది ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాలన్నమాట. అంటే క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఉన్నా నువ్వు ఫ్లో తీసుకొని రావాలి. అదేవిధంగా ఏదైతే మన సినిమాలు చూస్తాం, థ్రిల్లర్ మూవీలో కూడా కామెడీ పెడతారు, ఎందుకంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి. అలానే మన ఎస్సే, మన సినిమాలో కూడా కొన్ని ఎంగేజింగ్ ఐటమ్స్ అనేది మనం ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి. అంటే కొన్ని మసాలా అనేది మనం ఎప్పుడు యాడ్ చేయాలి. అవి ఎలాంటి యాడ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, వాళ్ళకు కూడా చదవాలనిపిస్తుంది అనేది మనకు తెలియాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎస్సేస్ ప్లెయిన్గా రాసుకుంటూ పోతున్నారు పాయింట్స్ అన్నీ. అలా రాస్తే మార్క్స్ రావు.
ఇచ్చినా వచ్చే మార్క్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే 50 మార్కులకి 15, 20 వస్తాయి. సో మనకి ఒక 30+ మార్క్స్ రావాలి అంటే కొన్ని కావాలి ఒక ఎస్సేకి. అవి ఏం కావాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, మంచి మంచి కొటేషన్స్, డేటా, అంటే మా డేటా, మళ్ళీ ఆ ఎగ్జాంపుల్స్ కూడా మన తెలంగాణ ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఎందుకంటే చదివేవాడికి నీ ఎస్సే చదువుతుంటే ఎక్కడో చుట్టుపక్కల జరిగిందన్న ఫీల్ రావాలి. సో అందుకని మన ఓన్ ఎగ్జాంపుల్స్, మన ఓన్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు చాలామంది ఉమెన్ రిలేటెడ్ ఎస్సే రాస్తున్నారు. సో ఇటువంటి వాటికి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది ఉమెన్ సెక్యూరిటీ కోసం, క్రైమ్ రేట్ తగ్గించడానికి మనం ఏం చేసాము అనేది ఎంతమంది రాశారో ఆలోచించండి ఒకసారి. మీ ఎస్సేలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఉమెన్ సెక్యూరిటీ కోసం ఎంతమంది రాశారని మనం ఆలోచించాలి. ఎగ్జాంపుల్స్ రాస్తే మన స్టేట్ గవర్నమెంట్లో జరిగిన క్రైమ్స్ రిలేటెడ్ ఉమెన్, సపోజ్ మనకి మోస్ట్ ఫేమస్ దిశ కేసు ఉంది, ఎంతమంది దిశ కేసుని కోట్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి మన ఎగ్జాంపుల్స్ తీసుకొని రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది చూడగానే వీళ్ళకి కాన్సెప్ట్ అర్థమైంది అన్నట్టు అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు రాసే ఎగ్జాంపుల్స్ క్లియర్గా క్వశ్చన్ అడ్రస్ చేయాలి. మీరు రాసే ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మీరేమో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఎడ్యుకేషన్, హెల్త్ అవన్నీ రాస్తారు. అక్కడేమో అడిగింది క్రైమ్, ఉమెన్ యొక్క ప్రొటెక్షన్, సేఫ్టీ గురించి అడిగారు. మీరు రాసే ఎగ్జాంపుల్స్ ఇంకెక్కడో ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇప్పుడే ఫ్రెష్గా ఎగ్జామ్ రాసి వచ్చారు. మీరు ఏం రాస్తారనేది మీరు ఒక రిఫ్లెక్షన్, మీరు మీకు అనాలిసిస్ చేసుకోవాలి. నేను కరెక్ట్ పాత్ వెళ్తున్నానా, రాంగ్ పాత్ వెళ్తున్నానా, అది తెలుసుకుంటే నెక్స్ట్ ఎస్సే వచ్చేటప్పుడు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు మీ ఫోకస్ ఆ క్వశ్చన్లు ఏం అడిగారు, నా ఎగ్జాంపుల్ రిలవెంటా కాదా అనే విధంగా ఆలోచించుకుంటూ పోతే లాస్ట్ ఎగ్జామ్ రీచ్ అయ్యేసరికి లేదా ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా అరేంజ్ అవుతుంది. సో ఇవన్నీ అవసరం. మీరు ఇవన్నీ ఎగ్జామ్లో తీసుకొచ్చారా లేదా, ఇప్పుడు నేను అన్నీ ఎలా తీసుకొని రావాలి, ఒక స్ట్రక్చర్ ఎట్లా రాయాలని నేను చూపిస్తాను. నా దగ్గర ఉన్న కంటెంట్తో ఒక మంచి ఎస్సే ఎలా రాయాలని నేను చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఎక్కువ కంటెంట్ కంటే స్ట్రక్చర్, చాలామందికి కంటెంట్ తెలుసు, ChatGPT గూగుల్ చేసిన కంటెంట్ వస్తుంది. ఇప్పుడు కంటెంట్ ప్రాబ్లం కాదు, మీరు రాసే ఎస్సే వేరే వాడికి నచ్చాలి, ఫస్ట్ అర్థం అవ్వాలి, మంచి హ్యాండ్ రైటింగ్తో రాసి, తర్వాత అది మంచి లాజికల్ అనిపించాలి. సో ఒక ఫ్లో తీసుకొని రావాలి. అది ఎలా తీసుకొని రావాలనేది మనం ఫోకస్ చేద్దాం. సో మనం అందులో ఫస్ట్ మనము క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్ చూసి వాళ్ళు ఏమేమి డైమెన్షన్స్ అడిగారు అనేది మనం తెలుసుకోవడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అందరూ క్వశ్చన్ అనేది ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ చదవాలి. మీకు ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే పైన క్వశ్చన్ రాసుకొని, లేదా మీకు టైం లేదు, ఇంత పెద్ద క్వశ్చన్ రాసి టైం అయిపోద్ది ఆబ్వియస్లీ బ్యాక్లో. సో వెంటనే క్వశ్చన్ పేపర్ పైన పెట్టుకొని వాళ్ళు ఏమి అడిగారు అనేది ఒక క్వశ్చన్ ఫార్మాట్లో మీరు మీ బుక్లో రాసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కొక్కటి అనుకోండి, అదొక్కటి ఒక 5 మార్క్స్ జిఎస్ ఆన్సర్ అనుకోండి. వాళ్ళు అడిగిన ఒక్కొక్క డైమెన్షన్ ఒక 5 to 10 మార్క్స్ జిఎస్ ఆన్సర్. ఇది కోర్ పాయింట్, దీన్ని ఖచ్చితంగా నేను అడ్రస్ చేయాలి. ఇంకా చుట్టుపక్కలంతా మనం ఎలా అరేంజ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ వాళ్ళు అడిగిన ఎస్సే కోర్ పాయింట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మన క్వశ్చన్ చదివితే డిస్పైట్ కాంప్రహెన్సివ్ లాస్, అంటే చాలా లాస్ ఉన్నాయి ఫర్ ఉమెన్స్ ప్రొటెక్షన్, అంటే కీ పాయింట్ ఏంటంటే ఉమెన్స్ ప్రొటెక్షన్ గురించి. సో మనం రాస్తే ఉమెన్ ప్రొటెక్షన్ గురించి రాయాలి, ఎడ్యుకేషన్ గురించి కాదు, హెల్త్ గురించి కాదు, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇటువంటి ఏమీ రాయకూడదు. ఎక్కువ ఫోకస్ అంతా ఉమెన్ ప్రొటెక్షన్, వాళ్ళ యొక్క సేఫ్టీ, పరిరక్షణ ఎలా అనే దాని మీదే ఫోకస్ ఉండాలి. ఇది మన కీవర్డ్, గుర్తుపెట్టుకోండి, ఇది మన కీవర్డ్. ఉమెన్ ప్రొటెక్షన్ అనేది మన కీవర్డ్. ఎక్కువ శాతం దీని చుట్టూ తిరగాలి. సో ఇటువంటి పర్యాయ పదాలు ఏమేమి ఉంటాయి అవన్నీ తీసుకొని రావాలి. ప్రతిసారి ఉమెన్ ప్రొటెక్షన్ రాస్తే వాళ్ళకి బోర్ కొట్టిద్ది. సో ఒక ఉమెన్ వైలెన్స్ అని ఇంకో పదం, ఇంకేమైనా ఉంటే పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలన్నీ తీసుకొని రావాలి. ఉమెన్ ప్రొటెక్షన్, ఉమెన్ సేఫ్టీ అని ఇంకో పదం వాడచ్చు. సో అటువంటి పదాలన్నీ మనం వెంటనే గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి చోట ఉమెన్ ప్రొటెక్షన్ అనేది మనం మెన్షన్ చేయకూడదు. సో నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే, మీరు దీనికి సంబంధించిన ఇది ఒక కీవర్డ్, ఇది మనం ఎక్కువ మెన్షన్ చేయబోతున్నాం, దీనికి పర్యాయ పదాలు అనేవి మీకు అందరికీ తెలియాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో డిస్పైట్ కాంప్రహెన్సివ్ లాస్ ఫర్ ఉమెన్ ప్రొటెక్షన్, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ ఆర్ స్టిల్ ఎస్కలేటింగ్. సో ఉమెన్కి అగైనెస్ట్ క్రైమ్స్ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇది కోర్ క్వశ్చన్, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది. సో మనం ఎన్ని లాస్ తీసుకొచ్చినా కూడా ఉమెన్కి అగైనెస్ట్ వైలెన్స్ పెరిగిపోతూనే ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి లిటిల్ బిట్. సో ఇది తీసేస్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి. సో ఈ కంటెక్స్ట్లో వాట్ ఆర్ ద సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆబ్స్టకిల్స్. సో మనకి ఫస్ట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆబ్స్టకిల్స్.
సో ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఇన్ని లాస్ ఉన్నా కూడా ఉమెన్ ప్రొటెక్ట్ చేయడం కష్టమైపోతుంది. దానికన్నా సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆబ్స్టకిల్స్ ఏంటి? సో దీన్ని మనం 2 పార్ట్స్కి డివైడ్ చేసుకోవాలి. సోషల్ రాయాలి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రాయాలి. ఎప్పుడు 2 కలిపి రాయకూడదు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. టు ఎఫెక్టివ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ మెజర్స్ వుడ్ యూ రికమెండ్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. సో ఈ ఉమెన్ ప్రొటెక్షన్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మన తరపు నుంచి కొన్ని మెజర్స్ అడిగారు. ఓకే కదా? ఈ 2 ఖచ్చితంగా మన ఆన్సర్లో ఉండాలి. మోర్ దాన్ 50% ఒక ఆన్సర్ వచ్చేసరికి దీని చుట్టూవే ఉండాలి. మోర్ దాన్ 50% ఆన్సరు దీని చుట్టూవే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎస్ఏ రాసేటప్పుడు వీటికి సంబంధించిన అంటే డిఫరెంట్ రీజన్స్ ఏమేమో సోషల్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ మనం చూస్తామో ప్రతిదీ ఒక సపోజ్ ప్యాట్రియార్కీ అనేది ఒక ఛాలెంజ్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవుతుంది, కరప్షన్ అవుతాయి. అవన్నీ కీవర్డ్స్ అది క్యాపిటల్ లెటర్స్ కానీ ఆ కీవర్డ్స్ని మీరు ఏదో ఒక విధంగా చూడగానే వాడికి అర్థం కావాలి. అది నేను రాసేటప్పుడు అయితే క్యాపిటల్స్ లెటర్ యూస్ చేస్తాను ఇంగ్లీష్ కాబట్టి. సో కరప్షన్ అని కానీ లేకపోతే చెప్పినట్టు ప్యాట్రియార్కీ కానీ ఇట్లా డిఫరెంట్గా రిప్రజెంట్ చేయండి. అంటే వాళ్ళకి ఎస్సే చూడగానే అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారంటే మోడల్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తారంటే కీవర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, ఇచ్చినా వాళ్ళు చదవరు, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కీవర్డ్స్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయో వాళ్ళన్ని కీవర్డ్స్ రాసిస్తారు వాళ్ళకి. మీ కీవర్డ్స్ వాళ్ళ కీవర్డ్స్ ఎన్ని మ్యాచ్ అయ్యాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవడానికి. సో ఇటువంటి కీవర్డ్స్ ఇది కాకుండా మీరు ఏదైనా స్పెషల్ వర్డ్స్ ఏమైనా మెన్షన్ జెండర్ సెన్సిటైజేషన్ అలాంటి ఏమైనా కీవర్డ్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ కీవర్డ్స్ని కూడా ఏదైనా స్పెషల్గా రిప్రజెంట్ చేయండి అక్కడ వాడు చూసేదానికి వెంటనే అర్థమైపోద్ది, అబ్బాయి వీళ్ళు ఏదో కొంచెం బాగా రాశారా అనేసి. సో ఇటువంటి కీవర్డ్స్ అనేది మీరు రాసే ఎస్సేలో ప్లెయిన్గా, అందుకే ప్లెయిన్గా ఉండకుండా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 27,000 కాపీస్కి మన కాపీకి డిఫరెన్స్ తెలియాలి కదా, వాళ్ళు చదివి అలసిపోతారు. అందుకే జస్ట్ గ్లాన్స్ చేస్తారు మన ఆన్సర్. గ్లాన్స్ చేయగానే పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, అలా పేపర్లోంచి వాళ్ళ దగ్గర రావాలి. అలా రావాలంటే మీరు అలా రాయాలి, అలా వాడు చూడగానే అర్థం కావాలా ఇది ఒక పాయింట్ వీళ్ళకి తెలుసు అనేసి, ఇంక చదవకూడదు మన పారాగ్రాఫ్. సో ఇలాగా ఈ సోషల్ అడ్మినిస్ట్రేటివ్ ఆబ్స్టకిల్స్ మెజర్స్ మనకి కీ బాడీ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మన బాడీ. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దాం, ఒక ఎస్సేని ఎలా డెవలప్ చేయాలనేది ఒక స్ట్రక్చర్ చూద్దాం. సో బేసిక్ స్ట్రక్చర్లు ఏముంటుందంటే ఫస్ట్ దేనికైనా ఉండేది ఒక ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్. సో కన్క్లూజన్, సో బాడీ ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఉంటుంది. సో మన ఎక్కువ ఫోకస్ వీటిలో ఏం రాయాలి అనేది మన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం బాడీ చూద్దాము, ఎందుకంటే బాడీ నుంచి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ డిరైవ్ చేయొచ్చు. మీకు చాలా ఈజీ అవుతుంది వర్క్, కాబట్టి మనం ఫస్ట్ కాసేపు బాడీ చూద్దాము. ఆ తర్వాత ఓవరాల్ స్ట్రక్చర్ అనేది లాస్ట్లో మొత్తం అయినాక ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అంతా యూస్ చేసుకొని ఒక గుడ్ స్ట్రక్చర్ చేస్తే ఎలా డెవలప్ చేయాలనేది మనం లాస్ట్లో చూద్దాం. సో మన బాడీలో మనకున్న ఫస్ట్ మేజర్ పాయింట్స్ ఏంటంటే సోషల్ అడ్మినిస్ట్రేటివ్ ఆబ్స్టకిల్స్ మెజర్స్ ఏమున్నాయనేది. సో మన కీ పాయింట్ దీన్ని అడ్రస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఆ ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. సో లేకపోతే ఇంకొకటి ఉంది. సో ఈ బాడీలో ఇవి కాకుండా ఏమేమి రాయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఒకసారి బాడీలో ఏమేమి ఉంటాయనేది చూస్తే, సో వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మనం ఏమేమి చూద్దామంటే బాడీలో వచ్చేసరికి ఒక బాడీ ఇంట్రడక్షన్ అయిపోయింది, మీరు ఇంట్రడక్షన్ రాసారు అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు మనం బాడీలోకి వద్దాం. బాడీలోకి వస్తే ఫ్లో ఉంటుంది. ఎప్పుడైనా దేనికైనా టెస్ట్ ఎగ్జామ్కి ఫస్ట్ హిస్టరీ రాయాలి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కానీ హిస్టరీ రాస్తే బాగుంటుంది. అంటే మన ఉమెన్ యొక్క ప్రొటెక్షన్ ఎవల్యూషన్ ఎలా వచ్చింది అనేది, లేదా ఉమెన్ యొక్క స్టేటస్ ఇన్ ద సొసైటీ ఎవాల్వ్ అవుతూ ఎలా వస్తుంది అనేది, దీనికి మనం ఒక పారాగ్రాఫ్ అలొకేట్ చేయాలి. ఓన్లీ 1 పారా, ఎందుకంటే మనం 1 అవర్ రాయాలి, 1 అవర్ ఎస్సేనే ఉంటుంది. సో ఎక్కువ హిస్టరీ రాస్తే టైం అయిపోద్ది. ఒక 1 పారాగ్రాఫ్లో మనం ఏదైతే హిస్టరీ చదువుకుంటామో లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ఎర్లీ వేదిక్ కానీ, లేటర్ వేదిక్ కానీ, ఆ తర్వాత డిఫరెంట్ డైనాసిటీస్ ఏమున్నాయో ఆ టైంలో ఉమెన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి వాళ్ళు ఎలా వచ్చారు అనేది మనం ఒకటి మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్కువ ఉమెన్ వైలెన్స్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనం ఒక డెఫినేషన్ కానీ లేకపోతే సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఉమెన్ వైలెన్స్, లైక్ టైప్స్ ఆఫ్
టైప్స్ ఆఫ్ వైలెన్స్, ఉమెన్ మీద ఎటువంటి రకరకాల క్రైమ్స్ కానీ వైలెన్స్ కానీ జరుగుతుంది, అంటే ఒక ఫ్లో తీసుకొని రావడానికి. ఫస్ట్ నేను చెప్తాను ఏం హిస్టరీ రాద్దాం అనేది కూడా. ఫస్ట్ ఒక హిస్టరీ అనేది ఉంటుంది, ఆ తరువాత ఉమెన్ మనం వైలెన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఈ సొసైటీలో ఉమెన్ యొక్క వైలెన్స్ చాలా పెరిగిపోయింది. సో ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైలెన్స్ ఏమేమి అవుతుంది అనేది మనం చూద్దాం. అంటే ఫిజికల్ వైలెన్స్ అవ్వచ్చు, సెక్షువల్ వైలెన్స్ అవ్వచ్చు, లేకపోతే సైకలాజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ అవ్వచ్చు, డిజిటల్ సైబర్ వైలెన్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్. సో అటువంటి డిఫరెంట్ వైలెన్స్ ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి ఉమెన్కి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంత వైలెన్స్ చేయడం వల్ల ఒక ఉమెన్ మీద అండ్ సొసైటీ మీద మరియు ఇండియా ఓవరాల్ నేషన్ మీద ఎఫెక్ట్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఏదైనా సిగ్నిఫికెన్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే కదా దాన్ని మనం, ఇంత వైలెన్స్ జరిగితే దానికి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎరాడికేట్ చేయాలని ట్రై చేస్తున్నాము. ఏ ఎఫెక్ట్ లేకపోతే అవసరం లేదు కదా. సో ఎఫెక్ట్ ఏముంటుంది, ప్రతిదానికి ఒక పారాగ్రాఫ్, మనం ఒక పారానే రాయాలి, ఎక్కువ రాయకూడదు. ఎక్కువ రాస్తే టైం అయిపోతుంది. మనం 3 hours 2 hours ఎస్సే రాయట్లేదు, జస్ట్ 1 hour ఎస్సే, అది కూడా లిమిటెడ్ టైం పీరియడ్, లిమిటెడ్ పేజెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రాయలేము. సో జస్ట్ ఒక 1 hour ఏంది అవుతుంది, మనం అవన్నీ డిస్కస్ చేద్దాము నెక్స్ట్. సో ఇంత ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని లాస్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు చెప్పారు కదా, ఇన్స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ లాస్, చాలా లాస్ ఉన్నా కూడా ప్రొటెక్షన్ అనేది కష్టమైపోతుంది అనేసి. సో ఏమేమి లాస్ ఉన్నాయి వీటికి, ఇది కోర్ పాయింట్ కాబట్టి ఒక 2 paragraphs ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా లాస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో. నేనైతే ఒక 2 paragraphs ఇస్తాను డిఫరెంట్ లాస్ ఏమేమి ఉన్నాయని చెప్పడానికి. సో ఏమేమి లాస్ ఉన్నది మనం చూద్దాము. మనకి ఇచ్చిన మోడల్ ఆన్సర్లో కూడా చాలా లాస్ ఉన్నాయి. సో ఈ లాస్ అన్నిటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ లాస్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉన్నాడు. ఇన్ని లాస్ వచ్చినా కూడా మన దగ్గర స్టాటిస్టిక్ ఎంత వైలెన్స్ ఉంది సొసైటీలో, దానికి ఒక డేటా, ఎన్సీఆర్బి డేటా. అంటే మనం ఫస్ట్ చూస్తున్నాం చూడండి, వైలెన్స్ అంటే ఏందో చెప్తున్నా, ఉమెన్ మీద ఉన్న వైలెన్స్, మళ్ళీ దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఒక ఉమెన్ మీద సైకలాజికల్గా ఇంపాక్ట్ కానీ, వాళ్ళు ఒక జాబ్కి వెళ్ళడానికే భయపడడం కానీ, లేకపోతే డిప్రెషన్కి గురవ్వడము, సూసైడ్స్ చేసుకోవడము, సో అది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అటువంటిది అరికట్టడానికి, ఇటువంటి నెగిటివ్ ట్రెండ్స్ని ఇంపాక్ట్ని అరికట్టడానికి కొన్ని లాస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో కానీ ఇన్ని లాస్ వచ్చినా కూడా వాళ్ళకి డిస్పైట్ లాట్ ఆఫ్ లాస్ దెర్ ఇస్ ఇంక్రీజింగ్ క్రైమ్ అన్నాడు. దీన్ని మనం సబ్స్టాన్షియేట్ చేయడం ఇంపార్టెంట్. ఎలాగ పెరుగుతుంది దానికి ఒక ట్రెండ్ అనమాట. అంటే ఎన్సీఆర్బి డేటా రైట్ నౌ ఇచ్చిన మన డేటా ప్రకారం 2022లో 4.5 lakh ఉమెన్ కేసెస్ ఉన్నాయి. ఎవ్రీ 1 hourకి 26 రేప్స్ అనేది కమిట్ అవుతున్నాయంట. సో ఇటువంటి డేటా కొన్ని ఉన్నాయి. సో అటువంటి డేటా ఏవైతే ఉన్నాయో ఆ డేటాను మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఇది క్వశ్చన్ని సబ్స్టాన్షియేట్ చేసింది. మనకి ఎన్నో లాస్ ఉన్నాయి, అయినా చాలా వైలెన్స్ జరుగుతుంది. సో ఈ పాయింట్తో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే మెన్షన్ చేసావో మన ఎస్సేలో, ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో ఈ పారాగ్రాఫ్ని అడ్రస్ చేయడం అయిపోయింది. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుసు, కానీ దీన్ని ఆర్డర్లో పెట్టడమే ఇంపార్టెంట్. నేను చెప్పేది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్, సిస్టమేటిక్ మేనర్లో పెట్టడమే ఎస్సే. ఎలాగైతే మనం బతుకమ్మ వాటిలో పూలు ఆర్డర్లో అరేంజ్ చేస్తామో, అరేంజ్మెంట్ ఉన్నప్పుడు అందంగా ఉంటుంది, పూలు అలా బుట్టలా పడేసినప్పుడు, కింద పడేసినప్పుడు ఎవరికి అందంగా ఉండదు. ఏదైనా అంతే, అన్నీ అరేంజ్ చేసినప్పుడే నీట్గా బాగుంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది అరేంజ్మెంట్ అనమాట, మనం తెలుసుకోవాల్సింది అరేంజ్మెంట్. వెరీ సింపుల్. సో ఇది వైలెన్స్. సో ఇప్పుడు దీనికి గల కారణాలు ఏంటి, మరి ఏంటి ఇంత వైలెన్స్ అవుతుంది, దీనికి గల కారణాలు ఏంటి? దానికి ఉన్న మనకి సిలబస్లో 2 మెన్షన్ చేస్తారు, సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అన్నారు. సో మనం ఒకటి ఫస్ట్ సోషల్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్. సోషల్ ఏమున్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఏమున్నాయి అనేది మనం రాయొచ్చు. సో లాస్ట్ వాళ్ళు మెజర్స్ అడిగారు, ఏమేమి మెజర్స్ తీసుకుంటే ఈ వైలెన్స్ అనేది తగ్గుతుంది, మన లా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇది నేను క్రియేట్ చేసుకున్న బాడీ. సో ఇలాగా ఒక్కొక్కటి చెప్పిన ప్రతి పారాగ్రాఫ్కి ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆర్డర్లో అరేంజ్ చేయకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది నేను క్రియేట్ చేసుకున్న స్ట్రక్చర్. ఇంతకంటే బెటర్ స్ట్రక్చర్ కూడా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, నేను కాదని చెప్పను, బట్ వీలైనంతవరకు ఇది సరిపోతుంది. సో ఫస్ట్ మనం చూసేది సోషల్ ఛాలెంజెస్ ఏమున్నాయి మనం చూద్దాము. సో ఇది మేజర్ కోర్ కాబట్టి దీని మీద మనం ఎక్కువ డిస్కస్ చేద్దాము. సో ఇదే విధంగా లాస్ట్లో డేటా ఎలా రాయాలి, ఎక్కడెక్కడ కొటేషన్స్ రాయాలి, ఏమేమి ఎగ్జాంపుల్స్ రాయాలి అనేది మనం చూసుకోవాలి. సో మీరు ఏదైతే ఎస్ఏ ప్రిపేర్ అవుతుంటారు, ఫస్ట్లో ఏం రాయాలని ప్రిపేర్ అవుతారు చూసారా, అప్పుడే మీరు ఇమీడియట్గా ఆలోచించాలి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏమేమి ఎగ్జాంపుల్స్ రాయాలి అనేది. అప్పుడే ఆలోచించి ఒక సైడ్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రఫ్ వర్క్ అనేది
ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా చెయ్యాలి. రఫ్ వర్క్ అనేది లాస్ట్లో మీరు ఎంత మంచి రఫ్ వర్క్ చేసుకుంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి, అంత టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ రాసినాక ఇంకో పాయింట్ గురించి అక్కడే ఆలోచించారంటే ఒక్కోసారి కంటిన్యూటీ దెబ్బతింటుంది. ఇప్పుడు సినిమా చూసేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ముందే మొత్తం ప్లానింగ్ ఉంటుంది, డైలాగ్ టు డైలాగ్ ఏం రాయాలో ముందే రాసుకుంటారు. మనం కూడా అదే చేస్తున్నాం లాస్ట్లో, అది ముందే రాసుకుంటే అడ్వాంటేజ్. ఇవన్నీ బేసిక్ రూల్స్ ఆఫ్ రైటింగ్ ఎస్సే అనమాట. ఇవి చేయకుండా చేస్తే మన ఎస్సేలో ఫ్లో దెబ్బతింటుంది. దానివల్ల ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో పొరపాటున మన ఎస్సే చదివాడంటే ఇరిటేట్ అవుతాడు, చదవకపోతే ఫైన్ బాగానే రాశాడు అనుకోవచ్చు, చదివాడంటే మాత్రం బాధపడతాడు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు చదవకూడదు అనేసి పిచ్చి పిచ్చిగా రాశారంటే అసలు మార్క్స్ చేయడు, అసలు చదవడు. ఒక నీట్గా ఉండాలి హ్యాండ్ రైటింగ్. నేను ప్రతి స్టూడెంట్ చెప్తాను, ది బెస్ట్ హ్యాండ్, మీ జీవితంలో మీరు రాసే బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అదే అవ్వాలి. మీ జీవితంలో మీరు సాధించిపోయే బెస్ట్ జాబ్ కావాలంటే ది బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే నేను 100% చెప్తాను, మీ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఒక 20-30% తగ్గిపోతుంది. ఇది ట్రూ. మీరు ఏ ఎవాల్యుయేటర్ అయినా ఇప్పటికైనా మీరు యూఈలో ప్రొఫెసర్స్ కానీ ఏదైనా డిగ్రీ లెక్చర్స్తో వెళ్ళి మాట్లాడండి. మీరు ఫస్ట్ ఏం చూస్తారు ఆన్సర్లు అనేసి, ఎవరు కంటెంట్ చెప్పరు. ప్రజెంటేషన్ బాగుందా, అందంగా ఉందా లేదా అనే చూస్తారు. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే దయచేసి హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. రోజుకు అరగంట హ్యాండ్ రైటింగ్ మీద శ్రమ పెట్టినా తప్పు లేదు. మీ మార్క్స్ ఖచ్చితంగా ఒక 10-20% పెరుగుతాయి. మీకు ఒక డిఎస్పీ వస్తుందంటే మీరు ఒక ఆర్డీఓ అవుతారు. అలాగే ప్రతి పోస్ట్ ఒక సిటీఓ వచ్చే వాళ్ళు ఒక డిఎస్పీ అవుతారు. సో అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రాయడానికి ఇదేం పెద్ద మనం కష్టపడలేము, అంత రాసే ఓపిక కూడా ఎవరికి లేదు. సో ఫస్ట్ ఎవర్ గ్రీన్ అందరూ మనం రాయబోయేది ప్యాట్రియార్కీ. సో ప్యాట్రియార్కీ, సో ఒక ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్, ఒక ప్రతి మేల్ పర్సన్లో ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ అనేది ఒక డిజైన్ ఉంది. ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ అంటే మనము గొప్ప. సో మేల్ డామినేషన్ యాటిట్యూడ్ అన్ని విషయాల్లోనూ. దానివల్ల ఏంటంటే ఒక కీవర్డ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ప్యాట్రియార్కీ అని. అది తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ప్యాట్రియార్కీ అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్యాట్రియార్కీ వచ్చేసిందనమాట. అంటే సపోజ్ పాలిటిక్స్లో మేల్ డామినేటెడ్ పాలిటిక్స్, ఎకానమీలో మేల్ డామినేటెడ్ ఎకానమీ, పోలీస్ కానీ ఎవరీ ఆర్గనైజేషన్ ఎవరీ ఇన్స్టిట్యూషన్లో ప్యాట్రియార్కీ అనేది వచ్చి ఆ కైండ్ ఆఫ్ బిహేవియరే ఉంటుంది. సపోజ్ ఒక ఎంపీ టికెట్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎవరికి ఇవ్వాలంటే మేల్ అయితే తిరుగుతాడు అతనికి ఓట్లు పడతాయి అనేది ఒక డెవలప్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ సెలెక్షన్లోకి వెళ్ళాము, ఒక ఫీల్డ్ జాబ్ ఉంది, ముందే ఫిక్స్ అయిపోతారు, ముందే మనకు ఒక యాటిట్యూడ్ అనమాట, వీళ్ళే చేయగలరు వాళ్ళు చేయలేరు. సో ఆ ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ అనేది ప్రతి మేల్లో ఇండియన్ సొసైటీలో హిస్టారికల్ ఎవాల్యుయేషన్లో ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈ ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ వల్ల, ఈ మేల్ డామినేటెడ్ యాటిట్యూడ్ వల్ల ఇదే డామినేషన్ మనము ఫీమేల్స్ మీద కూడా చూపించడం జరుగుతుంది. ఎవరైనా కొంచెం వాయిస్ రేస్ చేసినప్పుడు ఎక్కువ మాట్లాడకపోతే బెటరు అనేసి చాలామంది చెప్తుంటారు అనమాట. సో బికాస్ దే ఫీల్ దట్ వాళ్ళ టాప్ వాళ్ళే డామినేట్ చేయాలి అనేసి. సో దట్ ఈస్ ఆ ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంది. దీన్ని చేంజ్ చేయడం, సో ఇది చేంజ్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చేంజ్ కాకపోతే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్, పొలిటికల్ సోషో ఎకనామిక్ రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఆ తక్కువ ఉన్నంత కాలం కాన్ఫిడెన్స్ ఎప్పుడూ రాదు. ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఒక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ ఒక ఫీమేల్ బాస్ ఉంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ అయ్యింది, మేల్ బాస్ ఉంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్స్టిట్యూషన్లో మనం ఫీమేల్స్ పెరిగే కొద్ది, అంటే ఈ యాటిట్యూడ్ తగ్గి ఫీమేల్ పాపులేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉమెన్ యొక్క సేఫ్టీ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. సో నా పాయింట్ అది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్యాట్రియార్కీ. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏముందంటే ఏవైతే సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఆ సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే కరప్ట్ వాల్యూ సిస్టమ్. సో ఇప్పుడు మనం క్రైమ్, చాలామంది మేల్ ఎవరైనా కాబట్టి ఒక క్రైమ్ కమిట్ చేస్తున్నారంటే వాళ్ళ ఒక వాల్యూ సిస్టమ్ అనేది బాగోలేదన్నమాట. అంటే క్రైమ్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఏ తప్పు చేయడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఆ వాల్యూ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా కరప్ట్ అయిపోయింది. సో నీతి నిజాయితీగా పనిచేద్దామంటే ఎవరు ముందుకు రారు, దట్ ఈస్ కామన్. సో ఈ వాల్యూ సిస్టమ్ అనేది మనం ఒక సెక్టార్లో చూస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ కరప్షన్ అనేసి. కాకపోతే అది ఒక ఇండివిజువల్ అన్ని ఏరియాస్లో కైండ్ ఆఫ్, అంటే వాళ్ళు రెగ్యులర్గా ఒక ఫ్రెండ్స్తో జరిగే ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా జరిగే ప్రతి సెక్టార్లో వాళ్ళ యొక్క వాల్యూ సిస్టమ్ డౌన్ అవడం వల్ల ఈ డీవియంట్ బిహేవియర్ లేదా పర్వర్ట్ బిహేవియర్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంది.
సో దిస్ ఈజ్ రీజన్. ఇప్పుడు ఏదైనా స్టాకింగ్ చేస్తున్నారు ఉమెన్ని, లేకపోతే యూట్యూబ్లో ట్రోలింగ్ చేస్తున్నారు, దానికి అన్నిటికీ కారణం ఏంటంటే వాల్యూ సిస్టమ్ సరిగ్గా లేదు. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద అదర్ పీపుల్. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రాయొచ్చు ఎస్సేలో. సో మనం వాళ్ళకి సరైన రెస్పెక్ట్, లేకపోతే వాళ్ళ యొక్క ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మన వాల్యూ సిస్టమ్ బాగాలేదనేసి. సో దిస్ ఈజ్ నెక్స్ట్ ఏంటంటే కరప్ట్ వాల్యూ సిస్టమ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి సోషల్ ఇష్యూస్లో ఇది మెన్షన్ చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఏంటంటే ఒక కరప్షన్ అవ్వచ్చు. మీరు ఒక కరప్షన్ తీసుకున్నట్టే, నేను ఒక కరప్షన్ బ్రైబరీ తీసుకుంటున్నా అంటే నా వాల్యూ సిస్టమ్ని ఆల్రెడీ నేను కాంప్రమైజ్ చేసుకున్నాను. అన్ఎథికల్గా మనీ సంపాదించడం రైట్ అని బిలీవ్ చేస్తున్నాను. ఒక ల్యాండ్ కబ్జా చేయడం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాను నేను. సో అవన్నిటికి కారణం ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్ బాగాలేకపోవడం. దీన్ని స్పెషల్గా మెన్షన్ చేయొచ్చు అనమాట మీరు కావాలంటే. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ, మేజర్గా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సోషల్ అంటే జస్ట్ ఎకానమీ, కల్చర్ ఇవన్నీ సొసైటీ కిందే వస్తుంది. బ్రాడర్గా మనం అన్నీ చూడొచ్చు. సో ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇల్లిటరసీ. సో ఈ అన్నిటిలోని ఇన్ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది ఇండియాలో. సో మీరు చూస్తే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే మీరు కొన్ని డేటా కోట్ చేయొచ్చు. మీకు ఏదైతే మనము డిఫరెంట్ గ్లోబల్ వేజ్ గ్యాప్ రిపోర్ట్ కానీ, లేకపోతే WEF ఇచ్చే వరల్డ్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో కానీ వాటన్నిటికి సంబంధించిన డేటా మీరు కోట్ చేయొచ్చు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ లేకపోవడం, సపోజ్ చాలామంది హౌస్ వైఫ్స్ ఉండిపోవడం జరుగుతుంది. హౌస్ వైఫ్స్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ సిండ్రోమ్ డెవలప్ అవుద్ది. ఇప్పుడు వాళ్ళు వదిలేస్తే అంటే ఒక డైవర్స్ ఏదైనా అయితే ఫీమేల్ అనేది బతకడం కష్టమైపోయి వాళ్ళు వైలెన్స్ చేసినా దే ఆర్ రెడీ టు బేర్. లేకపోతే లేకపోతే మనం ఇండివిజువల్గా బతకలేము, సింగిల్గా ఉండలేము, మనకి మనం ఖర్చు పెట్టుకోలేము అనే ఒక ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ఇన్సెక్యూరిటీలు ఎప్పుడు బతుకుతారు. అదే ఎకనామిక్ ఈక్వాలిటీ వాళ్ళు కూడా ఏం చేస్తారనుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఉద్యోగం చేయకపోతే సొసైటీలో రెస్పెక్ట్ లేదని మనం ఫీల్ అవుతుంటామో, ఎవరితో మాట్లాడదామంటే తెలియని ఇన్సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే ఉద్యోగం చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, మనందరికీ ఏమైనా చేయగలని నమ్మకం వస్తుంది. సిమిలర్ సిచ్యువేషన్ వాళ్ళకు కూడా. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా గొడవ పడుతుంటే నువ్వు మాట్లాడుకు, నువ్వు ముందు జాబ్ చేసుకుంటారా ఫస్ట్, తర్వాత నువ్వు మాట్లాడదు. ది సేమ్ సిచ్యువేషన్ మన వైపు నుంచి అదే సింపతితో మనం వాళ్ళని చూడాల్సి వస్తుంది అనమాట. అంటే అదే సింపతితో ఉమెన్ చూస్తే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో ఒక తెలియని ఇన్సెక్యూరిటీతో ఉంటారనమాట. ఎనీ టైప్ ఆఫ్ ఇప్పుడు మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ చూస్తే చెప్పాను కదా, అబ్యూజ్, వాళ్ళని తిడుతుంటారు, లేకపోతే ఏదైనా వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తారు. అవన్నీ చేసేదానికి ఎందుకు భరిస్తారంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో మనం సొల్యూషన్స్ చెప్పినప్పుడు వాళ్ళని ఎకనామికల్గా ఎంపవర్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇల్లిటరసీ. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు ఇన్ని లాస్ క్రియేట్ చేస్తున్నారు, మరి ఆ లాస్ వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఒక డేటా ఉంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా 4 ప్రకారం ఓన్లీ 36% ఆఫ్ ద ఉమెన్కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉందని తెలుసంట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అసలు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఉమెన్కి 36% ఉమెన్కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఉంది అని తెలుసు. మెజారిటీ ఆఫ్ ద ఉమెన్కి అసలుకి ఉందని తెలియదు. సో వాళ్ళకి తెలియకపోతే ఇది కామనే, సహజమే, ఇలా డొమెస్టిక్ వైలెన్స్ మనం ఏమి చేయలేము, మనం అగైనెస్ట్ ఫైట్ చేయలేము అనే ఒక బిలీఫ్తో ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ వైలెన్స్ అనేది. సో ఈ ఎడ్యుకేషన్ ఇల్లిటరసీ మనం చదువుతాం, ఎడ్యుకేషన్ ఎంపవర్స్ హ్యూమన్ బీయింగ్. దీనివల్ల వాళ్ళకి అన్ని అవేర్నెస్ తెలుస్తాయి. ఇప్పుడు ఒక ఓటింగ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వేయడానికి తేడా ఉంటుంది. సో చదువుకున్నప్పుడు పాలసీని స్టడీ చేస్తారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి లీగల్ రైట్స్ కూడా తెలుస్తుంటాయి, కాబట్టి దే కెన్ గో అండ్ ఫైట్ ఇన్ ద కోర్ట్ అనమాట. సో దట్ ఈస్ అందుకనేసి ఎడ్యుకేషన్ ఇల్లిటరసీ మనం దీన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు. కావాలంటే మన సెన్సస్ డేటా ఉంటుంది, ఎంత ఉమెన్ లిటరసీ ఎంత ఇండియాలో 66%. మన తెలంగాణ డేటా కూడా మెన్షన్ చేయొచ్చు, అరౌండ్ 59 ఎంత ఉంటుంది ఉమెన్ లిటరసీ. సో 57 అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఉమెన్ ఇల్లిటరేట్. మెజారిటీ స్టేస్ ఇన్ ద రూరల్ ఏరియాస్, మెజారిటీ వేర్ వైలెన్స్ ఆల్సో టేక్ ప్లేస్. సో వాళ్ళకి ఎవరికి అసలు తెలియట్లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ ప్రాబ్లమ్ అనమాట. అంటే అది ఛాలెంజ్. మనం ఈ ఇల్లిటరసీ నుంచి తీసేయాలంటే వాళ్ళు లిటరేట్ చేయాలంటే ఇట్స్ ఏ ఛాలెంజ్ మనకి. ఇమ్మీడియట్గా వాళ్ళు లిటరేట్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళ లీగల్ రైట్స్ అవేర్నెస్, అంటే దీని కంటిన్యూషన్ పాయింట్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అవుతుంది. సో మనం ఈ పాయింట్స్ అని మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి ఎకనామిక్ ఇష్యూస్ అవి. నెక్స్ట్ ఏంటంటే కల్చరల్ అండ్ సోషల్ ట్రెడిషన్స్.
సో వాళ్ళకున్న కల్చరల్ సోషల్ ట్రెడిషన్స్ ఏంటి, ఈ ఛాలెంజెస్లో మనకున్న మన కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్లో ఆల్రెడీ ఉమెన్కి చిన్నప్పటి నుంచి సోషలైజేషన్లో ముందే చెప్పడం జరుగుతుందన్నమాట. సపోజ్ మెన్ అంటే బయటికి వెళ్ళి పని చేసుకొని రావాలి, ఉమెన్ అంటే ఇంట్లో ఉండి వంట చేయాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇచ్చే బొమ్మల్లో కూడా తేడా ఉంటుంది. సాఫ్ట్ బొమ్మలు పింక్ కలర్ ఎక్కువ ఇస్తుంటారు. అదే మెన్ వచ్చేసరికి మంచి కారో లేకపోతే రఫ్ బయటికి అవుట్డోర్ గేమ్స్ రిలేటెడ్. అదే వాడు ఇంట్లో కూర్చొని ఆడుకుంటే అమ్మాయిలాగా ఇంట్లో ఆడుకుంటుంది, బయటికి ఆడుకోవచ్చు కదా అంటారు. అమ్మాయి వెళ్తే అబ్బాయిలాగా బయట తిరుగుతూ బలా తిరుగుతూ ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు. దట్ ఈస్ సోషలైజేషన్. తిరగొద్దు, ఇంట్లోనే ఉండాలంటాం. అంటే అది సోషలైజేషన్. మన డైలాగ్ చెప్పకూడదు, బట్ అవి సోషలైజేషన్స్ అనమాట. అంటే ద ప్రాబ్లం కల్చరల్ ఇష్యూస్ అనమాట. ఈ కల్చరల్ ఇష్యూస్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా డిరైవ్ అయినాయి. అవి ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్, మనం మెన్షన్ చేయాల్సిన వాటిలో ఇవి ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి చైల్డ్ మ్యారేజ్, డౌరీ సిస్టమ్, సో నెక్స్ట్ హానర్ కిల్లింగ్. అంటే ఇవన్నీ మన కల్చరల్ ఇష్యూస్. ఇప్పటికి ఇవి పోవట్లేదు, ఇప్పటికి కూడా ఇండియాలో హానర్ కిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఒకటే చైల్డ్ మ్యారేజ్ అంటే చిన్న వయసులో పెళ్ళైనప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు సమాజం గురించి. ఏదైతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏది జరుగుతుందో దట్ ఈస్ ఫైనల్ అనుకునే అవకాశం ఉంటుంది. సో అది చైల్డ్ మ్యారేజ్, వన్ ఆఫ్ ద ఇష్యూ. ఇండియాలో సెన్సస్ ప్రకారం ఇప్పటికి 30% చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అంటే 30% ఆఫ్ ద ఉమెన్కి ఇంకా వాళ్ళ రైట్స్ అనేది తెలియదు. సో అది మీరు మెన్షన్ చేయవచ్చు. అంటే ఒక ఎస్సే రాసినప్పుడు మీకు ఇది కోర్ ఐడియా అవుతుంది, దాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా చైల్డ్ మ్యారేజ్ ఒక ఛాలెంజ్ అవుతుందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అంటే చిన్న వయసులోనే పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ అనే సొసైటీ గురించి ఏం అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వైలెన్స్ చేస్తే ఇది సహజమే, ప్రతి ఇంట్లో జరిగేదని ఫీల్ అవుతూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది. సో నెక్స్ట్ డౌరీ సిస్టమ్. సో ఇక్కడ ఎంతమంది డౌరీ తీసుకోకుండా లేదా డౌరీ ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటారనేది మీకే తెలుసు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లేదా మనం ఏదో ప్రివెన్షన్ ఆఫ్ డౌరీ యాక్ట్ అన్నీ ఉన్నాయి. ఈ లాస్ అన్నింటిని అందరూ వైలేట్ చేస్తున్నాం. సో ఎంతమంది డౌరీ తీసుకోకుండా లేదా అదేవిధంగా ఎంతమంది అమ్మాయిలు డౌరీ ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటారు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది ఏ విధంగా అవుతుందని. అంటే మన చాలా సినిమాలో చూస్తాం, చాలా సీరియల్లో కూడా చూస్తాం ఏ విధంగా డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఛాలెంజ్. దీన్ని అంటే ఇక్కడ ఛాలెంజ్ ఎందుకంటే దీన్ని నిర్మూలించడం చాలా కష్టమైపోతుంది. ఇంత అవేర్నెస్ కొంచెం బయట ఉంటుంది, కట్నం తీసుకునేవాడు గాడితో సమానం అనేసి, అది చూసి కూడా అందరు చేసుకుంటుంటారు. సో అదే పెద్ద బ్లాక్ మనీ అయిపోయింది ఇండియాలో ఇప్పుడు. సో నా పాయింట్ మీకు అర్థమైందంట. అంటే ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది, ఎంత చేసినా కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ పోవట్లే, ఇది పోవట్లే. హానర్ కిల్లింగ్స్, సో మనం తెలంగాణలో చూస్తాం రీసెంట్గా మార్చ్లో కూడా హానర్ కిల్లింగ్ జరిగిందనమాట. సో ఇండియాలో మన తెలంగాణ స్టేట్లో అయినా సరే ఎవ్రీ ఇయర్ 1-2 హైలైట్ ఉంటాయి హానర్ కిల్లింగ్స్. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ నేను చూసినట్టు మేల్ చనిపోయారు యాక్చువల్లీ. కాకపోతే హానర్ కిల్లింగ్స్ కింద సపోజ్ నల్గొండలో ఒక కేసు జరిగింది, ప్రవీణ్ అనుకుంటాను ఆయన పేరు, ప్రణయ్ అమృత ప్రణయ్ ఇష్యూ. అదేవిధంగా మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా ఇంకోటి జరిగింది ఫేమస్ ఇష్యూ ఒకటి, సైఫాబాదా. సో అటువంటి హానర్ కిల్లింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఇదే హానర్ కిల్లింగ్స్ కింద మహిళలు కూడా అంటే ఇంటి గౌరవం కింద చూస్తారు కాబట్టి ఏదైనా అదర్ కమ్యూనిటీ వాళ్ళలో లోవర్ క్యాస్ట్ వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నప్పుడు దేర్ ఫ్యామిలీ రెడీ టు డూ వైలెన్స్ అనమాట. 100% మెన్షన్ చేయొచ్చు. ఆ ఇన్సిడెంట్లో మెన్షన్ చేసుకోవచ్చు, ఏం కాదు. మీరు యాజ్ లాంగ్ యాజ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తున్నంత కాలం తప్పలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎస్ఏలు ఎప్పుడు ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ ఉండకూడదు, మోడరేట్ సెంటెన్స్. మీరు రాసేది కూడా మోడరేట్గా ప్రజెంట్ చేయాలి. అసలు డౌరీ అనేది దేశానికి పట్టిన దరిద్రం అలా రాయకూడదు. అలాంటి ఎక్స్ట్రీమ్ సెంటెన్స్ అసలు దీన్ని దేశం నుంచి 100% నిర్మూలించాలి, అది జరగదని వాడికి తెలుసు. అటువంటి ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ రాయకండి. డౌరీ అనే వల్ల చాలా మంది మహిళలు బాధపడుతున్నారు, లేదా పూర్ ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతున్నారు. అలాగే మోడరేట్ సెంటెన్స్ యూస్ చేసుకుంటాను. ఇది ఒక డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ద ఎస్ఏల్, ఇది ఒక పాయింట్ అనమాట. ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ ఎప్పుడు రాయకూడదు, ఎప్పుడు ఎక్స్ట్రీమ్ వాడకూడదు. మీరు రాసే ప్రతి పారాగ్రాఫ్కి ఒక హోప్ అనేది ఉండాలి, అంటే ఒక పాజిటివ్ వైపు మూవ్ అవ్వాలి ఎప్పుడు. మీరు ఈ కన్క్లూజన్ రాసినప్పుడు కూడా ఒక పాజిటివ్ వైపు, ఇండియాలో మనం ఈ మెజర్స్ తీసుకుంటే ఇంకా ముందుకెళ్తుంది దేశం, ఇదన్నీ తగ్గించవచ్చు అని చెప్పాలి. మనం కూడా ఆలోచించుకోవాలి, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ నేషన్, డెవలప్ అవుతూనే ఉంటాం మనం. సో ఆ టైంలో ఉంటూనే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. మనకి హిస్టారికల్గా మనకున్న యాటిట్యూడ్ వేరు, ఒక డెవలప్డ్ సొసైటీలో ఉండే యాటిట్యూడ్ వేరు. ఆ ఇప్పటికీ మీరు ఒకటి చూసుకోవాలి, ఒకప్పుడు ఉన్న సిస్టమ్కి ఇప్పటికి ఎంతో మారింది కదా. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఉమెన్ లిటరసీ ఎంత, ఇప్పుడు ఎంత, అప్పుడు ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఎంత, ఇప్పుడు ఎంత ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇలాంటి ఛాలెంజెస్, వాటిని స్లోగా మనం అడ్రస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అండ్ నార్మలైజేషన్.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సో ఎవరైతే ఉమెన్ ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేస్తారో వాళ్ళనే విక్టిమ్స్గా సొసైటీ చూస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 2017 బెంగళూరులో ఒక ఉమెన్ నైట్ టైం ఆఫీస్ అయిపోయి లేదా సమ్ పార్టీకో నైట్ టైం పార్టీకి వెళ్ళేసి వస్తుంది, నైట్ టైం పార్టీకి వెళ్ళేసి ఇంటికి వస్తుంది క్యాబ్లో. అటువంటి టైంలో ఆమె సెక్షువల్ అసాల్ట్కి గురైంది. సో అందరు ఏం చేశారు, ఆ టైంలో నువ్వు బయట ఏం చేస్తున్నావు, 9 o'clock ఇంటికి రావాలి కదా, అటువంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, సో అసలు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నావు, సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు. అంటే తననే విక్టిమ్గా మళ్ళీ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారనమాట. అటువంటి విక్టిమైజేషన్ చేసినప్పుడు ఇంకొకరు ముందుకు రావడానికి ధైర్యం చేయరు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ విక్టిమైజేషన్ కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంకా నెక్స్ట్ ఉమెన్ ఎవరైతే ముందుకు రావాలో వాళ్ళు రావట్లేదు. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అండర్ రిపోర్టింగ్. సో దిస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం, అండర్ రిపోర్టింగ్. ఎవరైతే ఉమెన్ ముందుకు రావట్లేదు, సో చాలామంది క్రైమ్కి గురైనా ముందుకు రావట్లేదు. అదేవిధంగా సపోజ్ ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్ అయింది, అమ్మాయి పుట్టింటికి వస్తే ఫస్ట్ ఆమెను క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఏదో చేస్తుంటావు కాబట్టి నేను పంపించేశారు అన్నట్టు. సో దట్ ఈజ్ చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ ఏమనుకుంటారు, ప్రైడ్. ఆ అమ్మాయి అంటే ఏదైనా డైవర్స్ అయితే ఫస్ట్ మన అంటే ఇండియన్ సొసైటీ సోషల్ స్టిగ్మాస్ చాలా అటాచ్ చేసి ఉంటాయన్నమాట. ఎంతసేపు మన ఫోకస్ నెగిటివ్ ఫోకస్ ఉంటుంది ఆ విక్టిమ్ మీద. సరే పోతే పోయింది, వాళ్ళందరూ ఊర్లో అందరూ అది అనుకుంటారని చెప్పి మనం ఎంత వైలెన్స్ అయినా ఇంట్లోనే భరిస్తుంటాం అనమాట. అంటే నా పాయింట్ ఏంటంటే దీనివల్ల అండర్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ నార్మలైజేషన్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే, సో ఇటువంటి అన్ని కామన్, ఇటువంటి వైలెన్స్ జరగడము అంటే చాలామంది ఉమెన్ కూడా ఫీల్ అవుతుంటారు. అంటే మన సొసైటీలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మన సోషల్ కల్చర్ వల్ల ఈ వైలెన్స్ ఇట్లా కొట్టించుకోవడము, ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టమని సర్వసాధారణం, కొట్టొచ్చు తప్పేం లేదు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా బయటకు వెళ్తుంటే టీజింగ్ చేశారనుకోండి, అబ్బాయిలు అంతే టీజ్ చేస్తుంటారు, కామన్ అది, దట్ ఈస్ సరదాగా తీసుకోవాలి అది. సో అందరూ అలా తీసుకోకపోవచ్చు, కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అవుతుంది. సో అది దిస్ ఈజ్ వాట్, అంటే ఆ వైలెన్స్ అనేది నార్మలైజేషన్గా చూస్తుంటారు. సో ఇది మన అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం కూడా. పోలీస్ ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాయరు. ఇటువంటి చిన్న చిన్న వాటికి ఎఫ్ఐఆర్ ఏంటని అడుగుతుంటారు అనమాట. సరదాగా తీసుకోవాలి, లేదా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపించేస్తుంటారు వాళ్ళు వెనక్కి. సో కొన్నిసార్లు దానివల్ల బిగ్గర్ ఇంపాక్ట్, ఇంకా పెద్ద వైలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ మీద. సో ఇటువంటి విక్టిమైజేషన్ అండ్ నార్మలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద సోషల్ ఇష్యూ ఇండియాలో ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీడియా, రోల్ ఆఫ్ మీడియా. సో దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో. ఇప్పుడు ఉమెన్ వచ్చేసరికి ఒక కీవర్డ్ ఉంటుంది, ఆబ్జెక్టిఫికేషన్ అండ్ కమోడిఫికేషన్ ఆఫ్ ఉమెన్. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో. సో అడ్వర్టైజ్మెంట్స్లో కానీ వాటిలో కానీ మనం చూస్తుంటాం, ద వే దే ప్రొజెక్ట్ ఉమెన్ అనేది సెక్షువల్ ఓరియంటేషన్లో ప్రొజెక్ట్ చేయడము. సో ఇలాగ బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి, బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. సో ఇటువంటి నెగిటివ్ సెన్స్లో ప్రొజెక్ట్ చేయడం వల్లే చాలా వరకు క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ద వే ఆ డ్రెస్ని ఇమిటేట్ చేస్తూ చాలామంది అమ్మాయిలు డ్రెస్ చేయడము. సో దిస్ ద ప్రాబ్లం, ఆబ్జెక్టిఫికేషన్ అండ్ కమోడిఫికేషన్ ఆఫ్ ద ఉమెన్. సో ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ మస్కులానిటీ. దిస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మీరు రీసెంట్ అర్జున్ రెడ్డి యానిమల్ ఆ సినిమాలో ఉంటుంది. సో గ్లోరిఫికేషన్, టాక్సిక్ మస్కులానిటీ అని కూడా అంటారనమాట. సో అందులో సందీప్ రెడ్డి డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇంటర్వ్యూలో, ఆ మాత్రం వైఫ్ని హస్బెండ్ కొట్టలేకపోతే ప్రేమ ఎలా ఉంటుంది, కొట్టే హక్కు కూడా లేదా. సో ఇటువంటి కొట్టడమో లేకపోతే ఉమెన్ ఎక్కువ టీస్ చేయడమో, సో ఇవన్నీ ఈ గ్లోరిఫికేషన్ అనేది చాలా సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. గ్లోరిఫికేషన్ ఆఫ్ మస్కులానిటీ, మగతనం ఆ మాత్రం ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. మనకి మీడియాని చూసి చాలామంది ఇమిటేట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది, మీడియా అనేది. అది నాకు తెలియదు. సో మీకు బట్ ఈ కాన్సెప్ట్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు కింద, మహిళల్ని ఒక వస్తువు కింద ప్రదర్శిస్తున్నారు. సో ఇటువంటి మీరు ఎగ్జాంపుల్తో రాసుకుంటే బాగుంటుందన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కరప్షన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇవన్నీ చాలా ఉంటాయి, బట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేస్తున్నాను, కరప్షన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో మనం ఒక కేసు ఒక ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఐడియా ఉంటే, ఉన్నావ్ రేప్ కేసు ఎవరికైనా ఐడియా ఉందా? ఉన్నావ్ ఎవరైనా న్యూస్లో విన్నుంటే, అది కతువా. ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే సెక్షువల్ అసాల్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కుల్దీప్ యాదవ్ కాదు, కుల్దీప్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కతువా కూడా ఉంది,
ఇది ఏంటంటే ఈ ఇష్యూలో ఒక ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ అయ్యాడు. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే తను పోలీసులు అతను అరెస్ట్ చేయట్లేదు. సిస్టమ్ అంతా అతనికి అనుకూలంగానే పనిచేస్తుంది అనమాట. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల పోలీస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా పనిచేయట్లేదు. మళ్ళీ మనం కరప్షన్ మనీ ఇచ్చామంటే పోలీస్కి ఎఫ్ఐఆర్ కొన్నిసార్లు ట్యాంపర్ చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా తీస్తారు, కేసు అనేది ముందుకు వెళ్ళదు. సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఎన్నో అంటే దట్ ఈస్ మోర్ ఆఫ్ గూండాయిజం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది ఉమెన్, సందేశ్ ఖాళీ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్, ఎన్నో సంవత్సరాలు చాలామంది ఉమెన్ మీద వైలెన్స్ చేసినా వాళ్ళు ముందుకు రాలేకపోయారు రిపోర్ట్ చేయడానికి. సో దట్ ఈస్ ఒకటి కరప్షన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. 2, సో మన జ్యుడిషియరీ ఎలా పనిచేస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వెరీ స్లో జ్యుడిషియరీ, బ్యాక్లాగ్ ఆఫ్ డిలే, బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. ఆల్రెడీ దాని దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఇన్ని కేసెస్ మీద వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? ఎవరైనా చెప్పగలరా నిర్భయ కేసు ఎన్ని సంవత్సరాలు పట్టిందో? నిర్భయ 2012 మనం అందరూ చూసాం. రీసెంట్గా వాళ్ళకి ఉరిదీయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 7 to 8 years పట్టింది వాళ్ళకి శిక్ష. అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అంత హై పబ్లిసిటీ వచ్చిన దానికే శిక్ష, వాళ్ళకి ఉరి శిక్ష చేయడానికి 7 to 8 years పట్టిందనమాట. సో దాని తర్వాత ఇంకా చట్టం తీసుకొచ్చి అది వేరే విషయం. బట్ ఒక్కొక్క జడ్జిమెంట్ అంటే ఒక్కొక్క కేసు సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడా కూడిన విషయం. దానివల్ల చాలామంది పూర్ ఉమెన్ అనే వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతారు. సో ఇది జ్యుడిషియరీ. నెక్స్ట్ పోలీస్. సో పోలీస్ సిస్టమ్ సేమ్, వాళ్ళకి కరప్షన్ కానీ లేకపోతే వాళ్ళకి పోలీస్తో ఒక మనం ఎంత చూసిన కరప్షన్ గురించి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ జెండర్ సెన్సిటైజేషన్. సో మనం ఇందాక ప్యాట్రియార్కి చూసాం కదా, ఆ ప్యాట్రియార్క్ అనేది ఒక పోలీస్ సిస్టంలో కూడా ఉండడం జరుగుతుంది. పోలీస్ సిస్టంలో కూడా ప్యాట్రియార్కి ఉండడం వల్ల కేసెస్ అనేది వాళ్ళు ఫాస్ట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమో లేదా దానికి లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్ళడమో ఇన్వెస్టిగేషన్ చేయడమో అవన్నీ చాలా వీక్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మన దగ్గర ఉన్న పోలీస్ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఏదైతే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటామో ఫారెన్సిక్ స్టడీస్ చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకేదైనా సీసీటీవీస్ అవన్నీ చూడడానికి వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే సరైన ట్రైనింగ్ కానీ పోలీసుకు ఉండట్లేదు. సో ఇటువంటి వీక్ పోలీసు సిస్టమ్ ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారో వాటిని ప్రూవ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. అందుకని ఇండియాలో లో కన్విక్షన్ రేట్ ఉంటుంది. సో 100 కేసులు ఫైల్ అయితే 4-5 ఫైనల్ జడ్జిమెంట్స్ వస్తుంటాయి అనమాట. సో ఇవి మేజర్ ఇష్యూస్. సో మీరు రానంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ఇంకా లా అవేర్నెస్ లేకపోవడం అది మనం చూసాము. సో ఇవి డిఫరెంట్ ఇష్యూస్. సో ఫస్ట్ మనము నేనే యాప్ట్ చేసుకున్న ఇంట్రడక్షన్ అయితే స్టోరీ, నేను చెప్పినది ఇందాక దిశ, లేకపోతే అది నిర్భయ దిశ ఇన్సిడెంట్, లేకపోతే స్టాటిస్టిక్స్ డేటా, అటువంటి టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ రాస్తాను నేనైతే. అది క్లియర్గా టచ్ అవుతుంది నాకు క్వశ్చన్కి. సో నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది, లాస్ట్ టైం చెప్పిన దాన్ని కనెక్టింగ్ పారాగ్రాఫ్ అంటారు. ఒక పారాగ్రాఫ్ వేయాలి, కనెక్టింగ్ పారాగ్రాఫ్, లేకపోతే బ్రాడర్ ఓవర్వ్యూ. అసలు నేను ఏం రాస్తుంది అనేది ఒక పారాగ్రాఫ్లో రాస్తాను నేను ఎస్సేలో. ఇది రాయొచ్చు రాయకపోవచ్చు, నేనైతే రాయమని చెప్తాను. మనం ఏం రాయిపోతున్నాం ఈ ఎస్సేలో అంటే ఈ ఎస్సేలో మనము రకరకాల ఉమెన్ వైలెన్స్ అంటే ఏంటి, దాని మీద జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్, ఉమెన్ క్రైమ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్ ఏముంటాయి, అటువంటి వాటికి ఏమేమి లాస్ ఉన్నాయి, డిఫరెంట్ అన్ని లాస్ ఉన్నా కూడా ఏమేమి సోషల్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి, దానికి ఏమేమి సొల్యూషన్స్ తీసుకోవాలి అనేది నేను రాస్తున్నాను అనేసి ఒక పారాగ్రాఫ్లో రాయొచ్చు. క్వశ్చన్ ఫార్మాట్లో రాయకండి. మామూలుగా ఇన్ దిస్ ఎస్సే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ లాస్ బ్రాట్ టు కంబాట్, అంటే ఏమేమి లాస్ తీసుకొచ్చారు ఆ క్రైమ్ తగ్గించడానికి. అండ్ నెక్స్ట్ వీ విల్ సీ సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అండ్ ద మెజర్స్ టు బి టేకన్ టు ప్రొటెక్ట్ ఉమెన్ అన్నట్టు ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ చదివితే అందులో ఏమేమి ఉందో ముందే తెలిసిపోతుంది. దాన్ని ఒక కనెక్టింగ్ పారాగ్రాఫ్ లేదా బ్రాడ్ ఓవర్వ్యూ, ఇది ఒక పారాగ్రాఫ్ రాసుకోవచ్చు. సో ఈ 2 పారాగ్రాఫ్లు అయిపోయినాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళే ముందు నేను రికమెండ్ చేసేది ఏంటంటే హెడ్డింగ్ ఉండాలి. ఇక్కడ ఎస్ఎస్కి మ్యాండేటరీ మ్యాక్సిమం 90% హెడ్డింగ్ ఉండాలి. హెడ్డింగ్ ఈజ్ నేను మ్యాండేటరీ అని చెప్తాను. ఇవి ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ. సోషల్ ఛాలెంజెస్, దీనికి వెళ్ళే ముందు ఒక కంటిన్యూటీ సెంటెన్స్. ఇన్ని లాస్ ఉన్నా కూడా దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఎవ్రీ ఇయర్ 4.5 lakh కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎవ్రీ హవర్ ఇన్ని సెక్షువల్ అసాల్ట్ కేసెస్ అవుతున్నాయి. సో దీనికి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అనే ఒక పారాగ్రాఫ్ ఐదర్ దీని ముందైనా ఉండాలి, దీని తర్వాత అయినా ఉండాలి. వీలైనంత వరకు ముందు రాయండి. ముందు లాస్ట్లో ఒక పారాగ్రాఫ్ అంటే మీరు ఏం రాయబోతున్నారో ముందే చెప్తున్నారు, అది రాసి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సోషల్ ఛాలెంజెస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్.
లేదా కొంచెం మీరు ఇంకా ఇన్నోవేటివ్ అయితే క్రియేటివ్గా ఏదైనా పదాలు యూస్ చేయండి, బాగుంటుంది. ఓకేనా? సోషల్ అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ రీజన్ ప్యాట్రియార్కీ, పాయింట్ వైజ్ కాదు, పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్. సో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఇన్ ఇండియా ఈజ్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ప్యాట్రియార్కీ. ఆ చేంజ్ ఇన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్యాట్రియార్కీ క్యాపిటల్ లెటర్స్లో, అలా ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ మేజర్ ప్రాబ్లం, నేను పాయింట్ వైజ్ రాయమని చెప్పట్లేదు, ఒక్కొక్కటి ఒక్కో పారాగ్రాఫ్, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఉండాలి. లేదు మీకు టైం అయిపోతుంది, మీ దగ్గర 10 పాయింట్లు ఉన్నాయంటే, ఒక్క నిమిషం, ఫస్ట్ మీ ఒక 10 పాయింట్లు మీ దగ్గర ఉన్నాయనుకుంటే మీరు 5 పారాగ్రాఫ్లో రాయగలిగితే ఫస్ట్ 4 పారాగ్రాఫ్స్లో ఇంపార్టెంట్వి రాయండి, మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ పారాగ్రాఫ్లో సమ్మరీగా రాసేయండి. అవి కాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి వద్దు, అప్పుడు హెడ్డింగ్సే కనిపిస్తుంది, అసలు ఆన్సర్ కనిపించదు. అన్ని హెడ్డింగ్స్ పెట్టకూడదు, మేజర్ హెడ్డింగ్ పెట్టండి, మిగతా కూడా హెడ్డింగ్స్ వద్దు. నేను అంటున్నా అది హెడ్డింగ్ రూపంలో మీరు తీసుకొని రాగలరు, అది ఎలా తీసుకొని రావాలని నేను చెప్తున్నాను కదా. సో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ, మేజర్ ఛాలెంజ్ ఈజ్ ప్యాట్రియార్కీ. చేంజింగ్ దిస్ యాటిట్యూడ్, ఇలాగా ఇప్పుడు చూడగానే లానే ఉంటుంది, బట్ నేను లేదనుకుంటే కొన్ని అప్స్టాప్ ఇలా పెట్టుకుందాము, ఒకటి పెట్టండి, ఇంకా బాగుంటుంది. అండర్లైన్ అలౌ చేస్తారో లేదు తెలియదు, అండర్లైన్ అలౌ చేస్తే ఒకటి ఇలా అండర్లైన్ చేయండి, లేదా ఒక బాక్స్ గీయండి, అట్లా చేయండి. అలా చేసి వాడికి విజిబుల్గా కనిపించాలంటే వాడికి మొత్తం ఎత్తుక్కోకూడదు, ఈ పాయింట్ చూడగానే వాళ్ళకి అర్థం కావాలి. సో ఖచ్చితంగా ఈ పాయింట్ రాసినాక దీన్ని సబ్స్టాంటియేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్, ఒక డేటాను రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఈ ప్యాట్రియార్కీ ఏ విధంగా ఛాలెంజ్ అవుతుందో ఒక లైన్ రాయాలి. ఇప్పుడు ఇది రాసామా, దిస్ ఇస్ ఛాలెంజ్ అని, ప్యాట్రియార్కీ యాటిట్యూడ్ లీడింగ్ టు ద మేల్ డామినేషన్ అను ఒక లైన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు ప్యాట్రియార్కీ ఉమెన్ ఒక పొలిటికల్ సిస్టంలో రిప్రజెంటేషన్ ఎక్కువైపోతుంది, దానివల్ల లాస్ ఉమెన్కి మెన్కి అనుకూలంగా వస్తుంది, లేకపోతే పోలీస్ సిస్టంలో కూడా యాటిట్యూడ్ ఎక్కువైపోయింది, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా ప్యాట్రియార్కీ డిటర్మైన్ చేస్తుంది అనేది అదొక ఎగ్జాంపుల్, లేదా ఒక డేటా రాయండి. కొన్ని చోట్ల డేటా వస్తుంది, కొన్ని చోట్ల ఎగ్జాంపుల్ వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఎడ్యుకేషన్, ఇల్లిటరసీ, అది నెక్స్ట్ పాయింట్. ఇలా ఒక్కొక్క పాయింట్ ఒక్కోదానికి రాసుకుంటారండి, ఇలా ఒక్కొక్క పాయింట్ ఒక పారాగ్రాఫ్. మీ దగ్గర 10 పాయింట్లు ఉన్నాయంటే టైం తక్కువ ఉందంటే లాస్ట్ పారాగ్రాఫ్లో సమ్మరైజ్గా రాసేయండి. ఇవి కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం లాస్ట్ కన్క్లూజన్. సో మళ్ళీ కన్క్లూజన్ ఎలా రాయాలంటే అది మళ్ళీ తిరిగి ఇంట్రడక్షన్కి కనెక్ట్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కనెక్ట్ అయితే దట్ ఈస్ అ హోలిస్టిక్ ఎస్సే. ఇప్పుడు సపోజు నేను రాసాను అనుకోండి, ఈ మెజర్స్ అన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మరో నిర్భయనో దిశ నుంచో మహిళలు ఇటువంటి ఇన్సిడెంట్ అనేది రిపీట్ కాకుండా మన మహిళల్ని కాపాడినట్టు అయింది. అంటే ఆ పై పాయింట్ని లాస్ట్ పాయింట్కి నేను కనెక్ట్ చేసినట్టు అవుతుంది. సో అలా ఏదో ఒక మీరు పైన రాసిన స్టోరీకి లాస్ట్లో మీరు అనుకునే దానికి కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను చెప్పాను అలాగా మీరు ఒక కన్క్లూషన్ అనేది వీలైనంత వరకు అది ఇంట్రొడక్షన్కి కనెక్ట్ అవ్వాలి, మీరు రాసిన ఇంట్రొడక్షన్కి. లేకపోతే మీరు రాసే క్వశ్చన్ ఏదైతే సబ్ హెడ్డింగ్ ఉందో, అసలు ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్లో కీవర్డ్స్ తీసుకొని, క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ పైన ఎస్సే మొత్తాన్ని సమ్మరైజ్గా రాయొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాను, క్వశ్చన్లో కీవర్డ్స్ మనకి ఉమెన్ ప్రొటెక్షన్ అని లేకపోతే సోషల్ కల్చరల్ ఏదైతే మెన్షన్ చేశారో వాటినే యూజ్ చేసుకొని మీ మొత్తం ఎస్సేని కొంచెం సమ్మరైజ్గా ఒక 4-5 లైన్స్లో తీసుకొని రావచ్చు. అంటే సపోజ్ సో మనం ఎస్సేలో ఏవైతే సోషో కల్చరల్ ఇష్యూస్ మెన్షన్ చేసామో, సో దేర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ ప్యాట్రియార్కీ, lack of education awareness, all these are there, but still with a proper strengthening of the institutions, awareness, education campaigns, we can definitely strengthen security of the women. With this we can reduce the crime rate of the women అని సంథింగ్ అటువంటి మనం మెన్షన్ చేసుకోవాలి. అంటే సమ్మరీ మీరు రాసిన పైదానికి ఒక క్రిస్ప్ సమ్మరీ. ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చి ఒక 2 లైన్లో చెప్పమంటే చెప్తాం కదా ఏదో ఒకటి, ఆ 2-3 లైన్లు సమ్మరీ ఫార్మాట్లో తీసుకొని రండి. అంటే అది కీవర్డ్స్ యూజ్ చేసుకొని సమ్మరీ రాయడం. చెప్తాను, న్యూ పాయింట్స్ ఏది రాయకూడదు. ఒకటి డైరెక్ట్ నేను చెప్పిన స్టోరీ కనెక్ట్ చేస్తూ మళ్ళీ ఇంట్రడక్షన్ రాయొచ్చు, నెక్స్ట్ సమ్మరీ రాయొచ్చు, లాస్ట్లో ఏదో ఒకటి యాడ్ చేయండి. సపోజు ఇలా చేస్తే ఇండియా నిజమైన వికసిత్ భారత్కి అచీవ్ చేయగలుగుతారు 2047 కల్లా, 2047కి, లేకపోతే బంగారు తెలంగాణ అప్పుడే నిజంగా సాధ్యమవుతుంది, అంతే కదా, బంగారు తల్లి అప్పుడే సాధ్యమవుతుంది. అటువంటి ఏదైనా కీవర్డ్స్ యూజ్ చేసుకొని దాంతో ఎండ్ చేయండి.